హలో అండి. హలో. యూజువల్‌గా ఇప్పుడు మనకి సమ్మర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వర్షాకాలం అయితే వస్తుంది గదా! చాలా కామన్ ప్రాబ్లమ్. మెయిన్‌గా చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైతే ఇంకా మేజర్‌గా వచ్చే ప్రాబ్లమ్ ఈ వైరల్ ఫీవర్. నార్మల్ ఫీవర్‌కి, వైరల్ ఫీవర్‌కి మనం ఏ విధంగా డిఫరెన్షియేట్ జేయొచ్చు? అంటే ఏదైనా జ్వరం అనేది సీజన్స్‌లో వచ్చేవి యూజువల్‌గా వైరల్ ఫీవర్సే ఉంటాయి. హ్మ్. కాతే అవి కాక సీజన్‌లో కొన్నిసార్లు కొన్ని జబ్బులు ఎక్కువొస్తాయి. కలరా అని, మలేరియా అని, డెంగ్యూ అని. సో, ఏదైనా ఫీవర్‌కి వైరల్ ఫీవరు అని చెప్పాలనంటే హ్మ్. యూజువల్ వైరల్ ఫీవర్స్ అనేది రెస్పిరేటరీ సింప్టమ్స్ ఉంటాయి. హ్మ్. రెస్పిరేటరీ అంటే ప్రోడ్రోమల్స్‌తో పాటుగా అంటే తలనొప్పి, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు కాక జలుబు, ముక్కు పట్టేయటం, తర్వాత ముక్కులు కారడం, కళ్ళు మండటం, నీళ్లు కారటం, హ్మ్. దగ్గు రావటం తర్వాత ఇవన్నీ. సో, రెస్పిరేటరీతో పాటు ప్రోడ్రోమల్స్ ఉండి యూజువల్‌గా వస్తే దాన్ని వైరల్ ఫీవర్ అని మనము నిర్ధారణ చేసేసుకోవచ్చు. హ్మ్. అయితే డీవియేషన్స్ నాకు ఇవి లేదు కాబట్టి మీరు వైరల్ కాదు అనడానికి లేదు. ఎలా అయినా రావచ్చు. ఓకే. 90% అబోవ్ పేషెంట్స్‌కి ఎవరికైనా గానీ ఎవరైనా వస్తే యూజువల్‌గా ఈ సింప్టమ్స్ ఇలా ఉంటాయి. సో, ఓకే. హై గ్రేడ్ ఫీవర్ వస్తది. తర్వాత వాళ్ళకి ఒళ్ళు నొప్పులొస్తాయి. వీక్‌నెస్ ఉంటుంది. తలనొప్పులు, మెడ నొప్పి అదే బ్యాక్ పెయిన్స్. హ్మ్. ఆటిలతో పాటుగా గొంతు నొప్పి, ముక్కులు గారటము, జలుబు, మండటం, నీరు గారటం ఇలాంటివి అదర్ రెస్పిరేటరీ సింప్టమ్స్ కూడా ఉంటాయి. ఓకే. యూజువల్‌గా వైరల్ ఫీవర్స్ అనేది సీజన్స్‌లో నడుస్తుంది. హ్మ్. యూజువల్‌గా సీజన్ చేంజెస్ అవుతున్నప్పుడు అంటే మనకేంటంటే వింటర్ నుంచి సమ్మర్‌కి వెళ్తున్నప్పుడు మధ్యలో వసంత ఋతువు వస్తది. హ్మ్. స్ప్రింగ్ సీజన్. ఆ టైంలో కూడా వైరల్ ఫీవర్స్ వస్తాయి. హ్మ్. అలానే వింటర్ సీజన్ వచ్చేటప్పుడు రెయిన్ కన్వర్ట్ అవుతున్నప్పుడు ఏంటంటే ఈ సీజన్ చేంజెస్ అవుతున్నప్పుడు ఏంటంటే హ్యూమిడిటీ చేంజెస్, టెంపరేచర్ చేంజెస్ వస్తాయి వాతావరణంలో. ఈ హ్యూమిడిటీ అంటే తేమ, వాతావరణంలో తేమ. ఈ తేమ ఎక్కువ అవ్వటం వల్ల కానీ, హ్యూమిడిటీ చేంజెస్ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కానీ ఈ వైరసెస్‌కు సర్వైవ్ అవ్వడానికి, ట్రాన్స్మిట్ అవ్వడానికి తగిన అనుగుణమైనటువంటి ఈ పరిస్థితులు బాగుంటాయి వాతావరణంలో. హ్మ్. అందుకని ఈ వైరస్ ఎక్కువసేపు సర్వైవ్ అవ్వటం, ఎక్కువగా రీప్రొడ్యూస్ అవ్వటం, దానివల్ల మళ్ళీ మిగతా వాళ్ళకి వ్యాప్తి చెందటం ఇవన్నీ ఎక్కువ జరుగుతాయి. సో, ఓకే. అందుకని ఈ సీజన్స్‌లో ఎక్కువగా మనకి సీజన్ మారినప్పుడు ఈ వాతావరణ మార్పుల్లో అందరికీ ఈ జబ్బులు, జలుబులు, తుమ్ములు, జ్వరాలు వస్తాయి. హుహు. అపార్ట్ ఫ్రమ్ ఎలర్జీస్. ఓకే. కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి. ఏది ఆస్తమాలు, ఎలర్జిక్ రైనైటిస్‌లు, ఎలర్జిక్ కంజంక్టివిటిస్, కన్ను దురదలు, కళ్ళు ఎలర్జీలు. ఇవి యూజువల్‌గా ఈ కళ్ళవి అనేది స్ప్రింగ్ కెటార్ అని స్ప్రింగ్ సీజన్‌లో ఎక్కువొస్తాయి. హ్మ్. సో, గొంతు దురద రావడం, గొంతు ఎలర్జీ, లంగ్ ఆస్తమాలు రావడం ఇవన్నీ కామన్‌గా ఎనీ సీజన్ చేంజెస్ ఉన్నప్పుడు యూజువల్లీ వింటర్ సీజన్ అప్పుడు, హ్మ్. అలానే స్ప్రింగ్ సీజన్ అప్పుడు ఎక్కువగా ఇవి వస్తుంటాయి. హ్మ్. సో, ఈ రెయిన్ సీజన్‌లో ఏంటంటే యూజువల్‌గా ఈ వాతావరణం ప్రాబ్లమ్ వలన ఈ హ్యూమిడిటీ ఎక్కువ అవ్వటం వలన వాటర్ డిఫరెంట్‌గా ఉండటం వలన గానీ, ఎక్కువ అవ్వటం వలన ఈ స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ అట్ ద సర్ఫేసెస్ మీద ఈ సర్వైవల్ ఫ్యాక్టర్ ఎక్కువ అవ్వటం వలన వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే. యూజువల్‌గా. ఓకే. సరే ఇది మనకి చిన్న పిల్లల్ని స్కూల్‌కి పంపిస్తాం కాబట్టి ఒకరి నుంచి ఒకరికి రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గదా! అవి ఏ వేస్ నుంచి అవ్వచ్చు? అంటే యూజువల్‌గా ఎనీ వైరల్ జబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ రెస్పిరేటరీవి హ్మ్. దగ్గినా, తుమ్మినా, ఈ జలుబు ఆ సరౌండింగ్స్‌లో ఎవరైనా ఉన్నా, ఆ తుంపర్లు ఏవైతే వస్తాయో మాట్లాడినప్పుడు గానీ, దగ్గినప్పుడు గానీ, తుమ్మినప్పుడు గానీ, హ్మ్. గాల్లోకి మనకి కనబడకుండా తుంపర్లొస్తాయి. యూజువల్‌గా తుమ్మినప్పుడు కనబడతాయి అవి. అవునవును. అవి మనము దాదాపుగా కొంతమందికి 2, 3 ఫీట్ దాకా వెళ్తాయి. కొంతమందికి 5 అడుగుల దాకా కూడా వెళ్తాయి. హ్మ్. ఇది డిపెండింగ్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. ఓకే. బాగా సన్నీ ఉంటే అది వెంటనే డ్రై అయిపోయి కింద హ్మ్. లేదు కొంచెం హ్యూమిడ్‌గా ఉంది. కొంచెం ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తాయి బిఫోర్ దే డ్రై అప్. ఓకే. ఓకే. ఆ డ్రై అప్ అవ్వకుండా కొన్నేమో సాయిల్ మీద ఫ్లోర్ మీద సెటిల్ అవుతాయి సర్ఫేసెస్ మీద. హ్మ్. వాటిని ఎండిపోకముందే కొంతమంది టచ్ చేస్తారు. హ్మ్. హ్మ్. ఏసీలో ఉన్నారనుకోండి. అది ఎక్కువ టైం పడతది ఎండడానికి. ఆ లోపల టచ్ చేయటం వలన చేతుల మీదకి కానీ, ఈ టవల్స్ వేసినవి మళ్ళీ రీయూజ్ చేయడం వల్ల హ్మ్. గానీ, హ్మ్. ఈ వైరస్ అనేది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్తుంది. యూజువల్‌గా క్లాస్ రూమ్స్‌లో అందరూ పక్కన ఉంటారు. అవును. పిల్లలందరూ గుంపుగా ఆడుకుంటా ఉంటారు. ఒకళ్ళు జలుబు వచ్చి దగ్గుతుంటారు, తుమ్ముతుంటారు. వాళ్ళ చేతికి చీమిడి పూసుకుంటారు. వాడికి షేక్ హ్మ్. హ్యాండ్ ఇస్తే వాళ్ళు మళ్ళీ టచ్ చేసి ఆడుతా ఉంటారు. హ్మ్. దానివల్ల ఏంటంటే వైరస్ ట్రాన్స్మిషన్ అయిపోయి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చేస్తా ఉంటుంది. ఓకే. ఓకే. సో, యూజువల్‌గా ఏంటంటే వాళ్ళకి మనం ఈ పర్సనల్ హైజీన్ చెప్పి డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, హ్యాండ్ వాష్ చేయటం, మాస్క్ వాడటం, అదర్ రెస్పిరేటరీ సెక్రీషన్స్‌ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి, ముక్కు ఎట్లా అవన్నీ చెప్పడం చాలా కష్టం అవుతుంది చిన్న పిల్లల్లో. అవును. సో, వాళ్ళు ఆబ్వియస్‌గా వాళ్ళ జబ్బు తీసుకొని ఇంటికొస్తారు. హ్మ్. దాన్ని మళ్ళీ ఇంట్లో వాళ్ళకి స్ప్రెడ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. యూజువల్‌గా పిల్లలు స్కూల్ నుంచి తెచ్చినాకే ఈ సీనియర్ సిటిజన్స్ నెక్స్ట్ ఎఫెక్ట్ అవుతారు. ఓకే. 60+ వాళ్ళు, డయాబెటిక్స్, అదర్ ఎలర్జిక్ పీపుల్ వీళ్ళు ఎవరైతే హ్మ్. ఉన్నారో వాళ్ళు.
సో ఆ వర్క్కి వెళ్ళే వాళ్ళు కూడా అలా ఎవరికైనా రావచ్చు. బట్ సీరియస్నెస్ కావటం కానీ, కొంచెం డల్ అవ్వటం కానీ, అదర్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వటం కానీ, ఇవన్నీ ఎక్కువగా వాళ్ళకి ఈ సీనియర్ సిటిజన్స్ తొందరగా అటాక్ అయ్యేది చిన్న పిల్లలకి, వాళ్ళకి దగ్గరగా ఉండి అన్ని తొందరగా అన్నీ ముట్టుకుంటుంటారు కాబట్టి వాళ్ళకి వస్తాయి. తర్వాత మిగతా వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతుంది. మ్మ్. ఇంకొకటి ఏంటంటే డాక్టర్, మనం చాలా వరకు చూస్తే ఇంట్లో ఫీవర్ వచ్చింది అంటే మెడిసిన్స్ తెచ్చుకొని మనకు మనమే సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటాం. ఈ డోలో కానీ పారాసిటమాల్ కానీ ఇటువంటి ట్యాబ్లెట్స్తోని. సివియారిటీ ఎంతవరకు వచ్చినప్పుడు మెడికల్ అటెన్షన్ అత్యవసరం అసలు? అంటే ఈ వైరల్ ఫీవర్స్ ఏదైనా కానీ యూజువల్గా వెయిట్ చేస్తే తగ్గిపోతాయి. ఆల్రెడీ మనకు ఒక సేయింగ్ ఉంది, జలుబు చేస్తే మందేస్తే వారం రోజులు, మందు వేయకపోతే 7 రోజులు అని. సో ఆటోమేటిక్ అంటే మెడిసిన్ వేసినా వేయకపోయినా 7 డేస్లో తగ్గిపోద్దని ఓకే సేయింగ్ ఉంది. ఓకే ఓకే సో యూజువల్గా ఏంటంటే కంగారు పడకుండా మంచి హైడ్రేషన్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ, ఎందుకంటే వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు ఈ టెండాన్స్ జాయింట్స్ దగ్గర సాఫ్ట్ అయిపోతాయి. ఆ టైంలో మనం ఎక్కువ పని చేస్తే జాయింట్ డ్యామేజ్ అవుతాయి వైరల్ ఫీవర్స్లో ఎస్పెషల్లీ. అందుకని రెస్ట్ తీసుకోవడం, హైడ్రేషన్ తీసుకోవడం. అయితే కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి, ఈ జాయింట్ పెయిన్స్ బాగా వాపులు వచ్చేయటం, కదలలేని పరిస్థితి రావటం, హై గ్రేడ్ ఫీవర్ రావటం, డీహైడ్రేట్ అవ్వటం, ఇవి కాక నోస్ బ్లాక్ వచ్చి ఇబ్బంది రావటం, చాలా మందికి నోస్ బ్లాక్ దెబ్బ వేయటం, అవన్నీ మింగలేకపోవటం గొంతు, ఇలాంటివి వాళ్ళు వెయిట్ చేయడానికి వీళ్ళని అదర్ సిమ్టమ్స్ ఏమైనా కనబడితే వాళ్ళు మెడికల్ అటెన్షన్కి వెళ్ళి దానికి తగిన రిలీఫ్ తీసుకోవడం మంచిది. అయితే దాదాపు ఏదైనా ఫీవర్ అంటే ఓవర్ ద కౌంటర్లో ఈ పారాసిటమాల్ తీసుకోవచ్చు. బట్ అది డోసేజ్ అనేది అడల్ట్ స్టేజ్ని అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి డోసులు వేరేగా ఉంటాయి. అవి వాళ్ళు తెలుసుకొని ఆ ప్రకారంగా ఆ డోసేజ్ ఫ్రీక్వెన్సీని బట్టి రోజుకి ఎన్నిసార్లు వేయాలి అది వేసుకొని చూడొచ్చు. యూజువల్గా సాధారణంగా తగ్గిపోతాయి. కానీ కొంతమంది ఈ వైరల్ ఫీవర్స్ ఏదైనా కానీ దాదాపుగా సీజన్లో దాదాపుగా 16 నుంచి 18 రకాల వైరస్లు వలన వస్తాయి. ఈ రైనో వైరస్ అని, కరోనా వైరస్ అని, ఇన్ఫ్లుయెంజా అని, రెస్పిరేటరీ సిన్షిషియల్ వైరస్ అని, ఆర్ఎస్వి, ఇన్ఫ్లుయెంజాలో 1, 2 అని, తర్వాత పారా ఇన్ఫ్లుయెంజా, ఈ ఈ ఏ రకాల వైరస్ వచ్చినా సిమ్టమ్స్ లక్షణాలు ఒకలానే ఉంటాయి. బట్ కొంతమందిలో ఏ వైరస్ అయినా కానీ ఇవి సీరియస్ అయ్యి, కొంతమంది డయాబెటిక్స్లో కానీ, సీనియర్ సిటిజన్స్లో కానీ, ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడుతున్న వాళ్ళలో కానీ, పిల్లల్లో కానీ ఇవి లంగ్లోకి వెళ్ళి ఆయాసం వస్తుంది దగ్గుతో పాటు. ఒక్కసారి జ్వరం వచ్చి వైరల్ ఫీవర్ వచ్చి ఆయాసం వస్తుందంటే దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ, సీరియస్ ఇష్యూ. సో ఆయాసం అంటూ వచ్చిందంటే వాళ్ళు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం మంచిది. సో దాంట్లో కొంతమందికి ఏమో నిమోనియాలు వచ్చి యాడిస్ అంటే ఆక్సిజన్ పడిపోవడం ఇవన్నీ కూడా జరగచ్చు 1% to 0.5% పీపుల్లో. కానీ ఎవరికైతే ఆయాసం ఉందో ఎవరికైతే అసలు దగ్గు, కొంతమందికి తగ్గదు అసలు. దగ్గు వల్ల కాంప్లికేషన్, కొంతమంది దగ్గి లేడీస్లో అయితే యూరిన్ పడిపోతుంటుంది, కొంతమంది దగ్గి వాంతులు అవుతుంటాయి, కొంతమంది బాగా దగ్గి కళ్ళలో హెమరేజెస్ వస్తాయి, గొంతు నొప్పి వస్తుంది, ఆయాసం వచ్చేస్తుంటుంది. వాటి వల్ల ఎలాంటివి ఏమున్నా కానీ ఈ వైరల్ సిమ్టమ్స్ తర్వాత ఇవి ఫస్ట్ ఆఫ్టర్ 5 days 6 days తర్వాత ఇవి ఎక్కువ అవుతుంటాయి. సో వాళ్ళు డెఫినెట్లీ రెస్పిరేటరీ ఫిజిషియన్ కానీ అదర్ ఫిజిషియన్ కానీ కలిసి దానికి తగ్గినట్టుగా ట్రీట్మెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి. ఓకే ఓకే డాక్టర్, ఇంకొక విషయము, మనం ఈ మధ్య సోషల్ మీడియాలో చూసుకుంటే యాంటీబయాటిక్స్ వాడకూడదు అని చెప్పేసి కూడా వస్తున్నాయి కొన్ని న్యూస్లో. ఇవి నిజమేనా? మనం దాన్ని మనం లిమిట్ చేయాలా? చాలా మందులు వాడకూడదనే ఉంటుంది. సో డెఫినెట్లీ లీగల్గా కానీ, గవర్నమెంట్ వైజ్ కానీ, మెడికల్గా కానీ ఓటీసీ ఓవర్ ద కౌంటర్ ఎవరైనా వాడుకోవచ్చు, దానికి కూడా లిమిట్ ఉంటుంది. సో ఎనీ మెడిసిన్ ఈజ్ ఎ పాయిజన్, టాక్సిన్. సో అవి తప్పితే మిగతా ఏవి వాడకూడదు, ఎస్పెషల్లీ యాంటీబయాటిక్స్. సో సాధారణంగా జ్వరం రాగానే ఫస్ట్ పోయి కొనుక్కొని వేసేసుకుంటారు. వాళ్ళే అంటే 5 రోజులు వేయాల్సింది ఫస్ట్ ఒక రోజు కేసు వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇది చాలా డేంజరస్ మీద. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఎక్కడ స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అయ్యే దగ్గర వాళ్ళు ఏంటంటే యూజువల్గా ఫస్ట్ ఎవరైనా ఫీవర్ వస్తే వాళ్ళు ఓన్లీ పారాసిటమాల్ ఇచ్చి పంపిస్తారు, ఇంకేం ఇవ్వరు. తర్వాత వాళ్ళు అవసరమైతే ఒక 2 రోజులు 3 రోజులు పోయినాక లేకపోతే బీపీ పడిపోతున్నా, షాక్లోకి వెళ్తున్నా, అదర్ ప్రాబ్లమ్స్ వస్తున్నా ఇవాల్యుయేట్ చేస్తారు, అప్పుడు స్టార్ట్ చేస్తారు. అయితే ఎవరికైనా జ్వరం వచ్చింది, అదర్ ప్రాబ్లం వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చింది అని అంటే వాళ్ళకి వెంటనే యాంటీబయాటిక్స్ అవసరం అవ్వదు, ఎందుకంటే వైరస్లకి పనిచేసే మందులు లేవు.
వాటికి యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో వైరల్ ఫీవర్ అయితే యాంటీబయాటిక్ అక్కర్లేదు. ఓకే. అలానే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల జ్వరం వస్తే దాని సిమ్టమ్స్ వేరే ఉంటాయి. అవి చాలా వేరే డిఫరెంట్ మెథడ్స్ సిమ్టమెటాలజీలో ఉంటాయి. యూజువల్గా మోస్ట్ కామన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే మనకు వచ్చేవి మనకి ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ అయ్యే ఎక్స్పోజ్ అయ్యే ఏరియాస్. అంటే మామూలుగా మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ అంటే యూరినరీ ట్రాక్ మూత్రం ఇన్ఫెక్షన్ వస్తుంది. దాని తర్వాత ఈ గట్టుకు వస్తాయి, అంటే రెస్పిరేటరీ ఎక్కువ వస్తాయి, ఈ నిమోనియాలు అవి, తర్వాత గట్టు అంటే డయేరియాలు ఇవి. సో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేసుకొని దానికి తగ్గ మందు వాడాలి. యాంటీబయాటిక్ అంటే దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ యాంటీబయాటిక్స్లో గ్రేడింగ్ ఉన్నాయి. సో యాంటీబయాటిక్స్లో ఏంటంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటే దాని మందు వేరే, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఉంటే మళ్ళీ దాని మందు వేరే, తర్వాత ఎటిపికల్ బ్యాక్టీరియా ఉంటే దాని మందులు వేరే, తర్వాత వైరస్లు కాకుండా ఫంగస్లు ఉంటాయి వాటి మందులు వేరే. ఇవి కాక గ్రామ్ నెగిటివ్లో మళ్ళా టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ని బట్టి ఈఎస్బిఎల్స్ అంటారు. ఈ ఈఎస్బిఎల్స్ ప్రొడ్యూస్ చేసే వాటిలో మళ్ళీ చాలా రకాల ఉంటాయి. ఈఎస్బిఎల్ ప్రొడ్యూసింగ్లో మళ్ళీ ఆక్ససిలినేస్ ప్రొడ్యూసింగ్ అని, న్యూఢిల్లీ మెటలోబెక్టల్ యాక్టమైజర్స్ అని, ప్యాన్ డ్రగ్ రెసిస్టెన్స్ అని, దీన్ని బట్టి మళ్ళీ మందులు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎవరు పట్టించుకోకుండా ఏదో ఒక మందు వేసేసుకుంటాము అని అంటే సాధారణంగా ఏం జరుగుతుందంటే ఈ మందులన్నీ మనం తిన్న తర్వాత అవి మన యూరిన్లోను మన ఫీసెస్లోను బయటికి వెళ్తాయి ఎన్విరాన్మెంట్లోకి. ఈ ఎన్విరాన్మెంట్లోకి సాయిల్లోకి వాటర్లోకి వెళ్ళినాక అక్కడున్న బ్యాక్టీరియాని చంపేస్తాయి. గుడ్ బ్యాక్టీరియా కానీ సాయిల్ బ్యాక్టీరియా కానీ చంపడము ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో వాటికి రెసిస్టెన్స్ ఇచ్చేస్తాయి. సో ఈ రెసిస్టెన్స్ ఇచ్చినందువలన సీవేజ్ వాటర్లో కానీ వీటిల్లో కానీ ఈకోలై ఉంటాయి. అవన్నీ డ్రగ్ రెసిస్టెన్స్ తీసుకొని అవి మన మళ్ళీ బాడీలోకి వస్తే మనకి ఈ మందులు పనిచేయవు. సో ప్రతి ఒక్కటి కంట్రోల్ చేసి వాడాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే యాంటీబయాటిక్స్ అని షెడ్యూల్ హెచ్ అంటారు. షెడ్యూల్ హెచ్ అంటే ఆ మందులు ఫార్మసీలో అమ్మకూడదు అన్లెస్ అదర్వైజ్ దేర్ ఇస్ ఎ ప్రిస్క్రిప్షన్. ఈ ప్రిస్క్రిప్షన్ అంటే మళ్ళీ దానికి కూడా డెఫినేషన్ ఉంది. అంటే అది క్వాలిఫైడ్ డాక్టర్గా ప్రిస్క్రిప్షన్ అంటే ఎవరైనా ఇచ్చేయచ్చు. ఇండియాలో అదొక డెఫినేషన్, మళ్ళీ అదొక ప్రాబ్లం ఉంది. ఏదో ఒక చీటీ మీద తీసుకెళ్ళిస్తే ఇది ప్రిస్క్రిప్షన్ అంటే కుదరదు. ప్రిస్క్రిప్షన్ అంటే ఒక రిజిస్టర్డ్ డాక్టర్ అంటే మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకుని వాడికి ఒక నెంబర్ ఉంటుంది. ఆ ప్రిస్క్రిప్షన్ మీద వాళ్ళ పేరు, వాళ్ళ నెంబరు, వాళ్ళ స్టాంపు, వాళ్ళ సిగ్నేచర్ ఉంటేనే అది ప్రిస్క్రిప్షన్ అవుతుంది. సో అలా కాకుండా ఒక పేపర్ మీద తీసుకెళ్తే అది ప్రిస్క్రిప్షన్ అవ్వదు. ఈవెన్ ప్రింట్ చేసి ఏదో పేరు రాసి షాప్ పేరు రాసి క్లినిక్ పేరు రాసినా అది ప్రిస్క్రిప్షన్ కాదు. సో అది రూల్ యాక్చువల్గా. సో ఆ మందులు ప్రిస్క్రిప్ట్ చేయడానికి గవర్నమెంట్ ఇచ్చే లైసెన్సే ఆ నెంబర్. సో దానికి 5-6 ఏళ్ళు చదివి వాడు తెచ్చుకోవాలి. అవును. సో అలా కాకుండా రాసే వాటికి మందులకి కాంప్లికేషన్స్ ఏమొస్తాయో వాళ్ళకి తెలియదు, రాసేస్తారు. దానివల్ల వచ్చే నష్టాలు ఏంటో తెలియదు, రాసేస్తారు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పేషెంట్లే ఒక కోర్సు వాడమంటే 5-6 కోర్సులు వాడేవాళ్ళు కూడా వాళ్ళంతటి వాళ్ళే వాడేస్తున్నారు. సో ఈ యాంటీబయాటిక్స్ అనేవి ఈ వాడకం ఎక్కువ అవటం వలన జబ్బులు తగ్గకుండా సీరియస్గా ఐసీయూలో పట్టడం, ఒక్కొక్క ఇంజెక్షన్ 5,000 3,000 పెట్టుకొని ఖర్చు పెట్టుకొని వాళ్ళు తర్వాత అవి బయటపడడానికి కష్టపడడం, ఇవన్నీ చాలా మనకి జరుగుతున్నాయి. ఇండియాలో వచ్చే ఇన్ఫెక్షన్స్లో 80 to 90% ఇప్పుడు రెసిస్టెన్స్లో ఉన్నాయి. సో యాంటీబయాటిక్ ర్యాంపేజ్. ఇప్పుడు మనకి యూఎస్ కానీ యూకే లాంటి కంట్రీలో ఒక కొత్త యాంటీబయాటిక్ లైక్ మిరోపెనం కానీ ఇలాంటివి వచ్చిందంటే వాళ్ళు వాడడానికి 20 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుంది. మనకి ఇక్కడ ఒక్క సంవత్సరంలోనే ర్యాంపేట్గా అందరూ వాడేస్తారు. రాగానే అందరు ఎవరికి వచ్చినా అదే వస్తుంది, అదే వెళ్తుంటుంది బాడీలోకి. దానివల్ల ఆ మందు చచ్చిపోతుంది, మళ్ళీ వేరే కొత్తవి కనుక్కునేవి లేవు. సో యాంటీబయాటిక్ వాడాలి అన్నప్పుడు దానికి చాలా సైన్స్ ఉంది, చాలా ఆలోచించి పేషెంట్కి ఇవ్వాలి. అయితే చాలామంది అనేది ఏంటంటే నేను సఫర్ అవుతున్నాను, నాకే మందు ఇవ్వకుండా చంపేస్తారా ఏంటి, డాక్టర్ సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు, ఇలాంటి ఆలోచన విధానం ఉంది. సో రెస్పాండ్ అవ్వకపోవడం అనేది డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ స్టేజ్. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 5 రోజులు 10 రోజులు బయట ఎక్స్పెరిమెంట్ చేస్తారు, ఇక్కడికి రాగానే తొందరపడతారు. సో ఆల్రెడీ వాళ్ళు మందులు వేసి అదర్ చేసి దాన్ని ఆల్టరేషన్ చేసినాక టెస్ట్లకు దొరకదు ఇక. సో అప్పుడు డాక్టర్ ఏమి ఇవ్వాలి? సో దెర్ ఇస్ ప్రతిదానికి గైడ్ లైన్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు డాక్టర్ తప్పు చేశాడనో, లేకపోతే పేషెంట్ సరిగా రాలేదనో, పేషెంట్ దగ్గర ట్రబుల్ ఉన్నాయనో, ఇవన్నీ ఎన్నో డెకేడ్స్ టుగెదర్ జరుగుతున్న ప్రాబ్లమ్స్. వీటన్నిటికీ గైడ్ లైన్స్ రాస్తారు. అంటే
ఇప్పుడు డాక్టర్ సొంతగా చేయొద్దు, పేషెంట్ సొంతగా ఏమి అనుకోవద్దు. సో దానికి గైడ్లైన్స్ ఇది వస్తే ఇది ఇవ్వాలి, ఇది వస్తే ఇది ఇవ్వాలి, ఇది చేయాలని గైడ్లైన్స్ ప్రతి స్టేజ్లోనూ ప్రతి స్టెప్లోనూ బొచ్చడి గైడ్లైన్. ఈ గైడ్లైన్స్ అన్నీ డాక్టర్ కంపల్సరీ చదువుతారు, చదివి దాన్ని ప్రాక్టీస్ చేయాలి. సో ఈ గైడ్లైన్స్ ప్రకారం వెళ్తే యాక్చువల్గా ఏంటంటే నేషనల్ హెల్త్ పాలసీ అని ఉంటుంది. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు జబ్బు, ఒక కంట్రీలో ఇప్పుడు మలేరియా స్టార్ట్ అయింది. ఈ మలేరియాతో చచ్చిపోతున్న వాళ్ళందరికీ ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏంటి, ఇస్తే ఏంటి, ఇస్తే 100లో 90 మంది బతికేస్తున్నారు, 70 మంది బతుకుతున్నారు. ఇవ్వకపోతే చాలామంది 100లో 90 మంది చనిపోతున్నారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చినప్పుడు ఆ గైడ్లైన్స్లో వచ్చినప్పుడు ఇది మలేరియా అని సస్పెక్ట్ చేస్తే దానికి నిర్ధారణ చేసుకుని ఈ మంది ఇవ్వాలి, దానికి గైడ్లైన్స్ ఇస్తారు. సో అట్లా ప్రతి దానికి స్టేజ్ ఉంటుంది, ఒక గైడ్లైన్ ప్రకారం వెళ్తారు. కాబట్టి నేషనల్ లెవెల్లో ఒక ఇండివిజువల్కి ఎవరైనా చనిపోవచ్చు, కానీ అందరూ ఒక కమ్యూనిటీలో, ఒక నేషనల్లో, ఒక స్టేట్లో బతికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది గైడ్లైన్స్ ఫాలో. సో దాన్ని క్వాలిఫైడ్ వాళ్ళు ఎక్కువ ఫాలో అవుతారు. వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే లేదంటే వాళ్ళ క్వశ్చన్ నువ్వు ఎట్ట ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు, దేనికి ఇచ్చావు అంటే వాడు దీని ప్రకారం ఇచ్చానని కంపల్సరీ చెప్పగలగాలి. నేను ఈ టెస్ట్ చేశాను, పాజిటివ్ వస్తే ఇది, రాకపోతే ఇది, వచ్చింది కాబట్టి ఇది చేశాను, రాలేదు కాబట్టి ఇది చేశాను, ఇవన్నీ. సో యాంటీబయాటిక్స్ అనేది పెద్ద ప్రాబ్లం. సో దాన్ని కదిలిస్తే కాంట్రవర్సీస్ ఎక్కువ ఉంటాయి. సో దానివలన ఏంటంటే అంటే డెఫినెట్ చెప్పేది ఏంటంటే కాంప్లికేట్ అయ్యి ఖర్చు ఎక్కువ అయ్యి ఇబ్బంది పడేదానికన్నా, సొంతగా ప్రయోగాలు చేసి అదర్ ప్రాబ్లమ్స్ తెచ్చుకునే దానికన్నా నియర్ బై వాళ్ళకి తెలిసిన ఫిజిషియన్ ఎవరో ఒకరిని కలిసి ఒక ప్రాపర్ మెథడ్లో ఇన్వెస్టిగేషన్ అవసరమైతే చేయించి, లేదంటే ముందు ఎంపెరికల్గా వాళ్ళు మందులు వాడాల్సి వస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో డాక్టర్ మోస్ట్ కామన్గా వాళ్ళకి తెలుస్తుంది. రకరకాల జబ్బులు వస్తున్నాయంటే ఇప్పుడు ఏమొస్తున్నాయి ట్రెండింగ్ వాళ్ళకి తెలుస్తుంది. అవి వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు సరిగ్గా సూటబుల్ యాంటీబయాటిక్ ఇవ్వగలుగుతారు. సో అది సరైన మెథడ్. సో ఇవి చాలా కంట్రీస్లో, ఒక్క ఇండియా తప్పితే మిగతా కంట్రీస్లో అన్నీ అదే ఫాలో అవుతారు. ఒక్క ఇండియాలోనే మన కొన్ని స్టేట్లో, ఇప్పుడు కేరళ స్టేట్లో మళ్ళీ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. మన చోట డీవియేషన్స్ ఉన్నాయి. ఈ డీవియేషన్స్ ఏంటంటే దే ఆర్ నాట్ యూజువల్గా అంటే మనకి లీగల్లీ యాక్సెప్టెడ్ కాదు, కానీ అది అట్లా నడిచిపోతున్నాయి. ఎందుకంటే అది కంఫర్ట్ కోసం లేకపోతే నమ్మకాల మీద వాటి మీద వెళ్ళిపోతుంది. సో దాన్ని కరెక్ట్ చేయాలంటే గవర్నమెంట్ కూడా ఐ థింక్ అది కొంత అవ్వని పని. సో అది సెల్ఫ్ రియలైజేషన్, రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవటము ఇప్పుడిప్పుడే బాగా చేస్తున్నారు. ఏంటంటే ఈ మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వద్దని, ఎందుకంటే సెల్ఫ్ హార్మ్ ఎక్కువ ఉంది, దానివల్ల చేస్తున్నారు. సో ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు ఫస్ట్ ఎనీ జ్వరం ఏదైనా వస్తే ఫస్ట్ అందరూ గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ 4-5 డేస్లో వచ్చిన రోజే చనిపోవడం అనేది ఎవరు ఉండరు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళకి సిమ్టమ్స్ వాళ్ళు చెప్పడం డాక్టర్కి, వాళ్ళు ముందు ఈ సిమ్టమ్ సంబంధించిన ఓవర్ ద కౌంటర్ మందులు, ఈ పారాసిటమాల్ జ్వరం తగ్గించుకోవడానికి, అదర్ ప్రాబ్లమ్స్కి వాడుకోవడం. దెన్ అది తగ్గట్లేదు అనగానే వెంటనే మెడికల్ అటెన్షన్కి వెళ్ళటం అనేది ప్రాపర్ మెథడ్ ఏదైనా కానీ ఎవరికైనా. ష్యూర్ డాక్టర్, డెఫినెట్లీ మీరు చెప్పింది 100%. ప్రతి ఒక్కరు సెల్ఫ్ రియలైజ్ అయ్యి ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటేనే మనం వేరే కంట్రీస్లో మీరు చెప్పిన కేరళలో కనిపించే ఆ సిస్టమాటిక్ ఇది మన దాంట్లో కూడా కనిపించే అవకాశం ఉంది. అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్, రైట్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ జరగాలంటే మనం వెళ్తున్న డాక్టర్, ఏ ప్లేస్కి వెళ్తున్నాం, ఏ ఇండివిజువల్ని కన్సల్ట్ అయ్యి ట్రస్ట్ చేస్తున్నాం అనేది మ్యాటర్స్ అలాట్. అంటే ఇండియాలో డాక్టర్స్ అయితే మాత్రం పేషెంట్ బట్టి కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు యూఎస్ ఉందంటే నేను రాశాను నువ్వు చేయాలంటారు. ఇక్కడ మనకు వచ్చేసరికి చాలామంది పాపం పూర్ ఉంటారు. ఇప్పుడు మేమే ఆలోచిస్తాం, ఇప్పుడు లీగల్లీ నాకు ఇది కావాలంటే వాళ్ళు చేయాలి, కానీ అది వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. పాపం ఎక్కడి నుంచో వస్తారు, వాళ్ళని చూస్తేనే మనకు తెలిసిపోద్ది అంత చేయరని. సో వాళ్ళకి తగ్గట్టుగా చేయగలిగే కెపాసిటీ ఒక ఇండియన్ డాక్టర్కే ఉంది. సో వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఇంత ఖర్చు పెట్టిస్తే లేదు, సో వీడికి మనకు తెలుసుకొని మా డాక్టర్ ఎక్స్పీరియన్స్ని బట్టి తెలిసిపోతాయి. సో వాళ్ళని యాక్చువల్గా సేవ్ చేయగలిగే కెపాసిటీ కూడా డాక్టర్. సో అలాంటి క్యాపబిలిటీతో చూసే డాక్టర్ ఇండియాలో మాత్రమే ఎక్కువ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే అంత చేసినా కానీ ఏదో ఒక విధంగా అటు ఉంటాయి ఇటు ఉంటాయి ప్రాబ్లమ్స్. సో ఏదైనా కానీ మెడికల్ అటెన్షన్కి వెళ్ళి చేసుకోవడం అనేది అవసరాన్ని బట్టి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాస్ ప్రివెన్షన్ ఎక్కువ అవుతుంది, లైఫ్ సేవింగ్ కూడా అందులోనే ఎక్కువ ఉంటుంది. డెఫినెట్లీ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి మీ టైంని ఇన్వెస్ట్ చేసి మాకున్న డౌట్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.